రైట్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరు వందనాలు. అందరికీ వందనాలు. రాత్రికాల మందు దేవుని వాక్యంలోంచి మనం చదువుకున్న 63వ కీర్తన భాగంలో 6వ చరణాన్ని ఒకసారి చదువుదాం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించటములో ఆయనకి సాటి. మధ్యాహ్న కాలమందు మనం ధ్యానం చేశాం. మధ్యాహ్న కాలమందు చదువుకున్న లేఖన భాగం ఏంటి అంటే చెప్పండి. నేను ఎల్లప్పుడూ 34వ కీర్తన మొదటి వచనంలో మొదటి చరణంలో అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఇక్కడ అంటున్నాడు, నా జీవిత కాలమంతయు కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతిస్తాను. ఎలాగూ స్తుతిస్తాడు అంటే ఆయన మానక దేవుణ్ణి స్తుతించేవాడు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతించే విషయంలో దావీదు మహారాజు గొప్ప వ్యక్తి. ఆయన స్తుతించటంలో, ఆరాధించటంలో, ప్రార్థించటంలో ఎంతో అద్భుతంగా దేవుణ్ణి స్తుతించిన వాడు దావీదు మహారాజు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీవు ఎప్పుడు దేవుని స్తుతిస్తావంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేవాడిని. ఇక్కడ అంటాడు, కాగా నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను. అంటే నేను బ్రతికున్నంత కాలము దేవుని స్తుతిస్తాను. నేను భూమి మీద నా జీవిత కాలం అంతా, నేను బ్రతికున్నంత కాలం, ఆయుష్కాలం ఉన్నంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు నా దేవుణ్ణి స్తుతించటమే నా ధ్యేయమని నిర్ణయం తీసుకున్నవాడు దావీదు. దేవుని సన్నిధిలో ఓ మంచి నిర్ణయం తీసుకున్నవాడు దావీదు మహారాజు దేవుని స్తుతించడానికి. ఈ రాత్రి మన జీవితంలో మనం ఎంతవరకు దేవుని స్తుతించగలుగుతున్నాం? సంతోషం కలిగితే సంతోషంగా స్తుతిస్తాం. బాధ వచ్చిందనుకోండి, బాధల్లో స్తుతించడం మానేస్తాం. కష్టాలు వస్తే కష్టాలు స్తుతించడం మానేస్తాం. ఇంట్లో ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి, గొడవ కారణంగా దాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన మానేస్తాం, స్తుతించడం మానేస్తాం, ప్రార్థన చేయటం మానేస్తాం, అవసరమైతే దేవుని సన్నిధికి వెళ్ళటమే మానేసేస్తాం. కానీ దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఆయనను స్తుతిస్తాను, పాడి కొనియాడి ఆరాధించి నా దేవుణ్ణి నేను ఘనపరుస్తాను. దేవుణ్ణి ఘనపరచటములో దావీదు గొప్ప వ్యక్తి. బిడ్డలారా, దేవుని స్తుతించటంలో ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నవాడు దావీదు మహారాజు. అలాంటి నిర్ణయాలు మన జీవితంలో మనం కూడా తీసుకోవాలి. మన అవసరమైనప్పుడే ప్రార్థన చేస్తాం, కానీ ఆయన దినానికి 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడు, ప్రార్థించాడు. అలాంటి నిర్ణయాలు మన జీవితంలో మనం తీసుకుంటే మేలైన కార్యాలు ఎన్నో మనము చూడగలం. ఓ సందర్భంలో దావీదు అంటాడు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నా జీవితకాలం అంతా ప్రార్థన చేస్తానని చెప్పాగా, నేనున్నంత కాలం స్తుతిస్తానని చెప్పాగా, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తానని చెప్పానుగా, ఒకవేళ నేను చనిపోతే ఈ మన్ను నిన్ను చెప్పండి ఏమన్నాడు? అన్నాడా? ఆ మాట మీకు చూపిస్తానే. చూద్దాం. కీర్తనలో 30వ కీర్తన 9వ చరణంలో దావీదు అంటాడు. 30వ కీర్తన 9వ చరణంలో ఈ మాట దేవుని అంటున్నాడు. ఏమన్నాడు? చదవండి. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. నీ సత్యాన్ని గురించి ఎవరు వివరిస్తారయ్యా? బ్రతుకుంటే వాడు వివరిస్తాడు. సజీవులుగా ఉన్నవారే దేవుని సత్యాన్ని గురించి ప్రకటించగలుగుతారు. బ్రతుకున్నవాడే దినము దేవుని స్తుతించగలుగుతాడు. నా ప్రభు బిడ్డలారా, చనిపోయిన తర్వాత ఎవరు దేవుణ్ణి ఏమి స్తుతించలేరు. కానీ బ్రతుకున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్కాలం ఉన్నప్పుడే, ఈ లోకములో దేవుడు నీకంటూ ఒక ఆరోగ్యము ఆయుష్కాలం ఇచ్చిన కాలములో నువ్వు దేవుని స్తుతించకపోతే
నువ్వు దేవుణ్ణి ఆరాధించకపోతే, నువ్వు దేవుణ్ణి ఘనపరచకపోతే, నువ్వు దేవుణ్ణి మహిమపరచకపోతే, ఆయన సన్నిధికి రాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే, నువ్వు చచ్చిన తర్వాత, నువ్వు చనిపోతే ఈ మన్ను దేవుణ్ణి స్తుతించదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని స్తుతించు. ఆయుష్కాలం ఉన్నప్పుడు దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించు. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు దేవుడు? నీకు ఆయుష్కాలం ఇచ్చింది ఎందుకు దేవుడు? ఆయన్ని స్తుతించడానికి. తిండిపోతుగాను, నిద్రపోతుగాను, సామరపోతుగాను, తిరిగేపోతుగాను, తిట్టిపోతులుగాను తిరగటం కాదు బిడ్డలారా. దేవుడు మన దినాలు పొడిగించి మనకు ఆయుష్కాలం ఇచ్చేది ఎందుకో తెలుసా? ఆయన నామమును స్తుతించడానికి, ఆయన చేసిన ఉపకారములను స్తుతించడానికి, ఆయన చేసిన కార్యములను ప్రకటించడానికి. దావీదంటాడయ్యా, ఈ మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చది వివరించున్నా. ఎవరు స్తుతిస్తారు అంటే సజీవులే కదా నిన్ను స్తుతించేది. దేవునికి స్తోత్రం. బ్రతుకున్నప్పుడే దేవుని స్తుతించాలి బిడ్డలారా. బ్రతుకున్నప్పుడే మందిరానికి రావాలి, కానీ సత్యగా ఎవడొస్తాడు మందిరానికి? పెద్దలు అంటారు, పుట్టినప్పుడు పేరు పెడతా తీసుకొస్తారంట మందిరానికి, తర్వాత పెళ్లి చేయడానికి తీసుకొస్తారంట మందిరానికి, మూడోసారి ఎప్పుడు వస్తారు? ఇక చెప్పండి. మూడోసారి వాడు చచ్చాక సమాధి పెట్టి తీసుకొస్తారంట మందిరంలోకి. కొంతమంది జీవితాలు అట్లా ఉంటాయి. పేరు పెడతానికి ఒకసారి తీసుకొస్తారు, పెళ్లికి ఒకసారి తీసుకొస్తారు, సత్యాగా తీసుకొస్తారు. బిడ్లారా, అది దేవునికి ఇష్టమైనది కాదు. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు. పేరు పెట్టగా తీసుకొచ్చాడు, పెళ్లి చేత తీసుకొచ్చినాడు, సత్యా తీసుకొచ్చి ఇంకెక్కడికి వెళ్ళొద్దండి. నువ్వు సజీవుడుగా, సజీవురాలుగా ఉన్నప్పుడే నీ యవన జీవితాన్ని దేవుని సన్నిధిలో ధారపోస్తూ, ధారాళముగా ప్రభువును స్తుతిస్తూ, ప్రభు కొరకు నువ్వు నిలబడితే, ప్రభువును నువ్వు స్తుతిస్తూ ఉంటే, ప్రభు అంటున్నాడు, నా పిల్లలు నన్ను స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం. నా పిల్లలు సత్యమును గూర్చి ఏం చేస్తారంట? సత్యమును గురించి ప్రకటిస్తారు. ఆయన ప్రకటించే స్థితిలో మనం ఉండాలి, ఆయన్ని స్తుతించే స్థితిలో మనం ఉండాలి, ఆయన ఆరాధించే స్థితిలో మనం ఉండాలి. కానీ చచ్చిన తర్వాత ఎవడండి దేవుణ్ణి స్తుతించేది? బ్రతుకున్నప్పుడే స్తుతించాలి దేవుణ్ణి. బ్రతుకున్నప్పుడే మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి. బ్రతుకున్నప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. అంతేగాని చనిపోయిన తర్వాత ఎవరు స్తుతిస్తారు? అంతగా దేవుని స్తుతించి దావీదే అంటున్నాడు, అయ్యా, ఈ మన్ను నిన్ను స్తుతించదు. అంటే బ్రతుకున్నప్పుడే దేవుని స్తుతించాలి, బ్రతుకున్నప్పుడే దేవుని ఆరాధించాలి. ఆయన కొరకు మనం ఏది చేసినా బ్రతుకున్నప్పుడే. సత్యాలు చేస్తే సుఖమే ఉంది, ఏం ప్రయోజనం లేదు. ఆ మత పిచ్చలో ఉన్నోళ్ళు మతంలో ఉంటారు చూసారా, వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ పితరుల పేర గుళ్ళో ఒక ఫ్యాను, చెప్పండి, ఒక సౌండ్ బాక్స్, ఒక ఫ్యాను, ఒక కుర్చీయో, ఒక బల్లో, ఒక టేబుల్ చేపించి ఆ పితరుల పేరు ఇక్కడ నుంచి అక్కడికి రాపిస్తారు. దాని మధ్య ఎవడు సుఖం? ఆయన బ్రతుకున్నప్పుడు మందిరానికి వచ్చేవాడు కాదు, బ్రతుకున్నప్పుడు ప్రార్థన చేసినవాడు కాదు, బ్రతుకున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వాడు కాదు. పెట్టలేరా? చచ్చిన తర్వాత వాడి పేరు మీద నువ్వు ఏది చేస్తే సుఖమే ఉంది? దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని సన్నిధిని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, మందిరానికి రాకుండా, ఏమీ చేయకుండా వారు బ్రతికి చనిపోతే వాళ్ళ పేర్లు పెద్ద అక్షరాల్లో రాసి చేస్తారు. ఎందుకు సుఖం? కానీ వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? కాగా నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను. నీ జీవితకాలంలో దేవుణ్ణి స్తుతించాలి. ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, ఆయుష్కాలం ఇచ్చింది ఆయనే, బ్రతికించేది ఆయనే, పోషించేది ఆయనే. అడుగు తీసి అడుగేయాలంటే ఆయన కృపే, పడక మీద నుంచి లెగాలంటే ఆయన దయ. ఇంత ఆయన చేతిలో మనం ఉంటే ఆయన స్తుతించకుండా ఎలాగ బ్రతుకుతాడు క్రైస్తవ బిడ్డలు? క్రీస్తు ప్రేమలో బ్రతకవలసిన బిడ్డలు, లోక ప్రేమలో బ్రతికే వాళ్ళు దేవుణ్ణి ఎలాగ స్తుతించగలుగుతారు బిడ్డలారా? లోక మర్యాదలను అనుసరిస్తూ,
లోకములో కలిసిపోయే వాళ్ళు పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించలేరు. ఎందుకో తెలుసా? సగమేమో లోకం, సగమేమో దేవుడు. నువ్వు ఎలాగ పరలోకి వెళ్తావు? అలా కాదు. నువ్వు తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో నీ జీవితకాలం అంతయు దేవునికి రుణస్థుడవై రుణస్థురాలువై బ్రతకాలి. బ్రతికినంత కాలము దేవుని స్తుతిస్తూనే ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి, ఆయన గురించి ధ్యానిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, ఆయన గురించి పాడుతూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. అది దేవుడు మనకిచ్చిన ధన్యత. అందుకే బిడ్డలారా, అపొస్తలుడైన పౌలయ్య చక్కని మాట అంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనములో పౌలయ్య అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 14:18, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించెదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బాధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుటయే మేలు. భాషలతో ఎన్ని మాటలు? భాషలతో 10,000 మాటలు మాట్లాడినను నేను ఆత్మతో, చెప్పండి, 5 మాటలు మాట్లాడటమే మేలు. ఆయన స్తుతించటమే మేలు. భాషలతో ఎన్ని మాట్లాడితే సుఖమే ఉంది? భాషలతో నువ్వు మాట్లాడితే భాషలకు అర్థం చెప్పేవాడు పక్కన ఉండాలి, అప్పుడే దానికి అర్థం దొరుకుతుంది. అందుకే పౌలయ్య అంటాడు, మరో సందర్భంలో అంటాడు, భాషలైనా నిలిచిపోవును, ఇక దర్శనములైనా ఆగిపోవును, కానీ ప్రవచనములైనా నిలిచిపోవును, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమవుతుంది. భాషలన్నీ ఆగిపోతాయి, దర్శనాలు ఆగిపోతాయి, ప్రవచనాలు ఆగిపోతాయి. కానీ దేవునిని ఆరాధించే బిడ్డలు, దేవుణ్ణి స్తుతించే బిడ్డలకు జరిగేది ఏంటో తెలుసా? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమైపోతుంది, కొట్టివేయబడుతుంది. ఎన్నాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నా నీవు దేవుని యొక్క రాకడ వచ్చేసరికి నువ్వు సిద్ధపాటు కలిగి పరిపూర్ణతలో నీకు రాకపోతే నువ్వు కొట్టివేయబడతావు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది కొట్టివేయబడుతుంది. పరిశుద్ధత వచ్చినప్పుడు అపరిశుద్ధత కలిగింది కొట్టివేయబడుతుంది. దేవుని స్తుతించకుండా, దేవుని మందిరానికి రాకుండా ఎంత కాలము లోకంలో బ్రతుకుతావు? లోకంలో బ్రతికి లోకములోనే ఉండి లోకస్తులతోనే ఉండి వాళ్ళతోనే చనిపోతే నీ మన్ను దేవుణ్ణి స్తుతించదు. నీ ఆత్మ దేవుని స్తుతించాలి అంటే ఆరోగ్యం ఉన్నప్పుడే రా మందిరానికి. నీ ఆత్మతో దేవుని స్తుతించాలంటే ఆయుష్కాలం ఉన్నప్పుడే రా మందిరానికి. మందిరానికి రాకుండా, దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా, ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఆయన్ని ఎలాగో తెలుసుకోగలుగుతావు? ఈ లోకము శాశ్వతమైనది కాదు. దేవుని పిల్లలకి లోకం శాశ్వతమైనది కాదు బిడ్డలారా. ఒకవేళ దేవుని పిల్లలు కాని వారి లోకమే మాకు శాశ్వతం అనుకుని మానవ పద్ధతులను అనుసరించి, లోక మర్యాదలను అనుసరించి, లోకానుసారంగా బ్రతుకుతున్నారు అనుకోండి, అలాగ బ్రతికి వాళ్ళు ఏమి దేవుణ్ణి ఆరాధించలేరు. వాళ్ళు ఈ లోకంలో బ్రతికిన ఒకటే. రెండవది వాక్యం చెప్తున్న మాట అండి, ఆయన స్తుతించకుండా బ్రతికిన వాడు పేరుకు మాత్రమే బ్రతుకుతాడు. ఎందుకు? ఆయన ఆరాధించడానికి నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన స్తుతించడానికి నీకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఆయన ఘనపరచడానికి నీ దినాలు పొడిగిస్తున్నాడు. ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా వాటన్నిటినీ తొలగిస్తూ
ఆయన సన్నిధిలో ఆయన మనసారా స్తుతించాలని, హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెప్పుకోవాలని ఆయన ఆశపడతా ఉంటే, బిడ్డలారా ఎంతమంది అండి దేవుని సన్నిధికి వచ్చి ఆశతో హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెప్పేవాళ్ళు. మందిరానికి వచ్చి మోకరించి, దేవా ఈరోజు నీ పాద సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మోకరించి భాగ్యాన్ని నాకు ఇచ్చేవాడిని ఎంతమంది చెప్పుకోగలుగుతున్నారు కృతజ్ఞత? లోకస్తులు, లోక మర్యాదను అనుసరించే వాళ్ళు బిడ్డలారా, వాళ్ళకు లోకమే శాశ్వతం అనుకుంటారు. ఈ లోకమే వాళ్ళకు పరమానందం అనుకుంటున్నారు. జీవించనివ్వండి. ప్రకటన గ్రంథం రాస్తూ యోహాను భక్తుడు అంటాడు, మేలు చేయవండి ఇంకా మేలు, అన్యాయస్తుని ఇంకా అన్యాయస్తుడిగానే ఉండనివ్వు, మంచివాడిని మంచివాడిగానే ఉండనివ్వండి, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనివ్వండి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనివ్వండి, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే ఉండనివ్వండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు జీతము నా దగ్గర ఉంది. చేయనివ్వండి. తాగే వాళ్ళని తాగనివ్వండి, తిరిగే వాళ్ళని తిరగనివ్వండి, తిట్టే వాళ్ళని తిట్టనివ్వండి, పొదిగే వాళ్ళని పొదగనివ్వండి, పోయేవాడిని పోనివ్వండి. ఏది చేసేవాళ్ళు అది చేయటమే. ఎందుకో తెలుసా? ఇలా చేయటం తప్పు అంటే అది వాళ్ళ దృష్టిలో చెప్పిన వాళ్ళు చెప్పండి నేరస్తులు అవుతున్నారు. ఇవాళ సత్యాన్ని ప్రకటించాలండి. యోహాను భక్తుడు ఏమన్నాడు? మధ్యాహ్నం మీకు జ్ఞాపకం చేశాను. ఏం చెప్పాను? మధ్యాహ్నం 8వ అధ్యాయం 29వ వచనం, యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేతుల చప్పలు కూడా ప్రభుత్వం పరచండి. హల్లెలూయా. ఆయన నన్ను పంపాడు భూమి మీదకి, ఆయన భూమి మీదకి పంపాడు. అందరిలాగానే నన్ను కూడా పంపాడు. కానీ మనకు ప్రత్యేకతనిచ్చాడు దేవుడు, ఒక ప్రత్యేకతనిచ్చాడు. మారు మనసు పొందడానికి ఇచ్చాడు అవకాశం, పాప క్షమాపణ పొందడానికి ఇచ్చాడు అవకాశం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇచ్చాడు అవకాశం. బిడ్డలారా, మన కొరకైన సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు దేవుడు. సొత్తైన బిడ్డలుగా చేసుకుని ఆయన మనల్ని భూమి మీదకి పంపినందుకు మనం ఏం చేయాలి? ఏమన్నాడు ఆయన? ఆయన నన్ను పంపెను, నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడంటే అప్పుడప్పుడా? చెప్పండి ఎప్పుడు? ఎల్లప్పుడూ. దావీదు మహారాజు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. ఇక యోహాను భక్తుడు అంటాడు, నన్ను పంపాడు ఆయన, నన్ను పంపాడు ఆయన భూమి మీదకి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు. అందుకే ఆయన చదవలేదండి, అందుకే ఆయన భయపడలేదు. ఎందుకో తెలుసా? యోహాను గారికి అనుక్షణము దేవుని హస్తము తోడుగా ఉంది, ఆయన ఆత్మ తోడుగా ఉంది. అందుకే యోహాను గారు ఎక్కడ అరణ్యములో బోరబూతే ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? అరణ్యానికి వెళ్ళారండి. ఇవాళ ఊళ్ళో ఊదినా చెప్పండి, ఊళ్ళో బోరవుతూనే ఊళ్ళో ఉన్నోళ్ళే, ఇంటి పక్కన ఉన్నోళ్ళే రారయ్యా, మందిరం పక్కన ఉన్నవాళ్ళు. ఆ రోజున సువార్త ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? అరణ్యములో. అరణ్యములో కేక వేస్తే పరుగు పరుగున ఉరికారు ప్రజలు. బిడ్డలారా, విశ్వాసం అంటే అది, విశ్వాసం అంటే అది. అందుకే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఆదిమ సంఘం, ఆదిమ సంఘం, ముద్ర వేయబడిన సంఘం, కన్నీరు గార్చిన సంఘం. ఆదిమ సంఘమే ప్రార్థన చేయగా సరస్సులో ఉన్న పేతురయ్యే
విడుదల ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అది ఆదిమ సంఘము ప్రార్థన. అది ప్రార్థనలో ఉన్న శక్తి. యోహాను అరణ్యములో పోరబోతే అక్కడికి పరుగులు ఎత్తుకెళ్ళారు ప్రజలు. కానీ ఈ రోజున ఇటు పక్కన మందిర పక్కన ఉన్న వాళ్ళే రారయ్యే. అందుకే పెద్దలు అంటారు, స్టేషన్ పక్కన ఉన్నవాడికి ఆడెళ్ళాల్సిన ట్రైన్ అందదంట. ఎవరికి? స్టేషన్ పక్కన ఉన్నవాడికి ఆడెక్కాల్సిన ట్రైన్ అందదంట. ఎందుకని? ఏమా అంతేనా? దేవా అనాలి. ఏంటది? దాన్ని ఏమంటారు చెప్పు? కరెక్ట్ మన భాషలో దేవా. వెళ్దాంలే, ఇంకా 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 అనౌన్స్మెంట్ చేయలేదులే, ఇంకా ట్రైన్ రాలేదు అనుకుంటాడు. అనుకుంటూనే ఉంటాడు. ఈలోపు అనౌన్స్మెంట్ అయిపోద్ది, వీడి చుట్టూ తిరిగి వచ్చేలోపు అది వెళ్ళిపోద్ది. అలాగే మన జీవితం ఇలాగుంది. కానీ యోహానయ్య అంటాడు, ఆయన నన్ను పంపాడు, అరణ్యములో ఉండి కేక వేస్తున్నాడు. పంపినవాడు బలవంతుడు, దేవునికి స్తోత్రం. పంపినవాడు నమ్మదగినవాడు, దేవునికి స్తోత్రం. పంపినవాడు కృప చూపించేవాడు గనుక యోహానయ్య అంటాడు, ఆయన నన్ను పంపించాడు, ఆయన నిత్యము నాకు తోడై ఉన్నాడు కనుక ఆయన కొరకు నేను ఏంటంట? ఆయనకి ఇష్టమైనది ఎప్పుడంట? అప్పుడప్పుడా? ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇష్టమైనది, పంపిన వాని మాట ప్రకారం ఇష్టమైనది నిత్యము చేస్తూనే ఉంటాడు. మనం ఏం చేయగలుగుతున్నాం? కాస్త ప్రయాణం చేసి వస్తే అలసటగా ఉంటే, ప్రయాణం చేసి వస్తేనే అలసటగా ఉంటేనే ప్రార్థన మానేసేవాళ్ళు కొందరు. పనికెళ్ళి వచ్చి అలసటగా మానేసేవాళ్ళు, రేపొద్దున ఎట్టో ఆదివారం కదా అనుకుని దేమాతో మానేసేవాళ్ళు కొంతమంది. ఈ కొంతమంది అంటే యథారాజే వాళ్ళకు ఉండేది. సో మనమేమి చేయలేం. ఎల్లప్పుడూ స్తుతించిన వాడు ఏమన్నాడో తెలుసా? ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించిన వాడు ఏమన్నాడో తెలుసా? నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమైతే పాపియు అవిధేయుల గతి ఏమవుతుంది అన్నాడు. రోజు ప్రార్థించేవాడు, రోజు స్తుతించేవాడు, రోజు స్వార్థ ప్రకటించేవాడికే అలాంటి భయంగా ఉంటే, అసలు ప్రార్థనే మానేసేసి లోకానుసారంగా బ్రతుకుతూ, లోకంలో బ్రతుకుతూ, తినుతూ త్రాగుతూ విచ్చలవిడిగా బ్రతికేవాడి గతి ఏమవుతుందని ఏడుస్తున్నాడు సేవకుడు. అయ్యో, ఆ కుటుంబంలో బిడ్డలు ఇంతమంది ప్రార్థనకు రావట్లేదే, ఆ కుటుంబంలో ఇంతమంది నీ సన్నిధికి రావట్లేదే ప్రభువా, వాళ్ళ గతి ఏమైపోద్ది? వారి మనసుకు దూరంగా ఉన్నారు, మందిరానికి దూరంగా ఉన్నారు, రక్షణకు వేరుగా బ్రతుకుతున్నారు, మీ చిత్తానికి తల వంచట్లేదు ప్రభువా, వాళ్ళ జీవితం ఏమైపోద్ది? ఓ పక్కన ఆకులు రాలినట్టు రాలిపోతున్నారండి జనం. ఆకులు రాలినట్టు రాలిపోతున్నారు. అందుకే భక్తుడు అంటాడు వేదనతో, ఓ మనుష్యుడా నువ్వే పాటి వాడివి, ఓ మనుష్యుడా నీ జీవము ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడివి కాదా అన్నాడు భక్తుడు. ఎంత మన జీవితం ఎంతండి? ఏ పాటి వారు మనం? ఎంత మన జీవితం ఎంత? మన బ్రతుకు ఎంతండి? ఎంత మన బ్రతుకు? మన జీవిత విలువను తెలుసుకుంటే మందిరానికి రాకుండా ఎవరు ఉండలేరు. దేవుని స్తోత్రం. జీవిత విలువను తెలుసుకోవాలి మనిషి. నేను ఎలాగో జన్మించాను, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే ఈ ఆత్మకు ఇచ్చింది ఎవరు? ఈ ఆత్మనిచ్చింది ఎవరు? ఆత్మనిచ్చిన దేవుని స్తుతించవా? తల్లిదండ్రులే నీకు దేవుళ్ళా? ఆస్తియే నీకు దేవుడా? నీ కడుపే నీకు దేవుడా? నీ ధనమే నీకు దేవుడా? నీ ఆస్తియే నీకు దేవుడా? నీ వాటితో నువ్వు సుఖిస్తావా? రేపు నువ్వు ఒక రోజున దాన్ని విడిచిపెట్టాలి, అది నిన్ను విడిచిపెడుతుంది. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాతాళ వశమైపోతుంది. ఇన్ని చేపించిన మట్టి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి?
కావలసినవన్నీ తినమంటది, కావలసినవన్నీ తాగమంటది, కావలసినవన్నీ అనుభవించమంటది. విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఉన్నంత కాలం తిను తిను తాగు తిరుగు అని ఇష్టానుసారంగా ఏడిపించిన ఈ శరీరము, చెప్పండి, ఆత్మ వెడలిపోయాక ఇది ఎక్కడికి పోద్ది? మట్టికి. మట్టికి. అది తెలుసుకున్న దావీదు మహారాజు 30వ కీర్తనలు అన్నాడు, అయ్యా ఈ మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా? ఎలా వివరిస్తుంది? ఆత్మూర్ణంగా స్తుతించకపోతే, ఈ శరీరములో ఆత్మూర్ణంగానే దేవుని స్తుతించకపోతే, ఈ శరీరములో ప్రాణం ఉన్నప్పుడే దేవుని మందిరానికి రాకపోతే, ఈ ప్రాణం వెడలి వెళ్ళిపోయిన తర్వాత ఈ మట్టి దేవుణ్ణి స్తుతించదు. అందుకే నీలో ఆయుష్కాలం ఉన్నప్పుడే, నీలో ఆరోగ్యం ఉన్నప్పుడే, నీలో ఆత్మ ఉన్నప్పుడే, నీలో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో నీ స్థితిగతులను ఒప్పుకోవాలి. అది దేవుడు కోరుకునేది. యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన నన్ను పంపాడు ఈ భూమి మీదకి, ఆయన నన్ను పంపాడు ఈ భూమి మీదకి, పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను, చెప్పండి, నేను ఆయనకి ఇష్టమైనది ఎల్లప్పుడూ చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చేస్తాను, నేను ఆయనకి స్తుతిస్తాను, ఎప్పుడు ఆయన్ని గురించి ప్రకటిస్తాను. యోహాను గారు రోషం కలిగిన వాడు. కొత్త నిబంధనలో మండుతున్న శిష్యుడు, అగ్ని కణము వలె మండుతున్న శిష్యుడు, తన కంటితో ఏది దుర్వార్త చూసినా విన్నా, కంటితో ఎటువంటి చెడు చూసినా సహించలేని శిష్యుడు ఎవరు? యోహాను భక్తుడు. కొన్నాళ్ళు చూశాడు. ఒక రోజున అడిగాడు ఎవరిని? హేరోదుని ఏమన్నాడు? చెప్పండి, హేరోదుని ఏమన్నాడు? నువ్వు రాజువై ఉండి, చెప్పండి, నువ్వు రాజువై ఉండి, తీర్పునిచ్చేవాడు అయ్యుండి, అన్ని రకాల్లో అందరూ వేలుబడి చేసేవాడు అయ్యుండి, నువ్వు చేస్తున్న తప్పేంటి అని అడిగాడు. నువ్వు చేస్తున్న తప్పేంటి? నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? దుర్మార్గమైన పని చేస్తున్నావు. నీ భార్య ఉండగానే నీ తమ్ముని భార్యను నువ్వు భార్యగా తీసుకుంటావా? దేవుడు నిన్ను క్షమించడు అనేసరికి ఏ రోజు కోప్పడ్డా, ఏ రోజు ఏం మాట్లాడలేదు. కానీ చెప్పండి, ఎవరు కోపం వచ్చింది? అవును, నన్నే గద్దిస్తాడా అంటే, ఆ తప్పుడు పని చేసే వాళ్ళకంట చాలా విలువగా ఉంటుందంట. అది చాలా విలువగా ఉంటుందంట. రాజుకే నేను రెండో భార్యగా ఉన్నాను, హేరోదు రాజుకే రెండో భార్యగా ఉన్నాను, నన్నే గద్దిస్తాడా, నా ఎదురుగానే గద్దిస్తాడని కోపం వచ్చి పథకం వేసుకుని ప్లాన్ చేసుకుని కూతురు నాట్యం ఆడించి ఏం చేసింది? యోహాను సరసల్లో పెట్టి ఉన్న యోహాన్ని తీసుకొచ్చి తలను ఛేదించింది. వాళ్ళ పుణ్యమా అంటే యోహాను పరలోకానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హతసాక్షి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? డైరెక్ట్ పరలోకమే. ప్రవీణ్ పగడాలు చనిపోయాడు కదా, చంపేశారు కదా, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోయింది. అంతే. హతసాక్షి ఆత్మ ఎక్కడ ఆగదు. హతసాక్షి ఆత్మ పరలోకంలోకి వెళ్ళిపోతుంది. బిడ్డలారా, పరిశుద్ధుల జాబితాలో చేరుతుంది. గద్దిస్తే కోపం, ఖండిస్తే కోపం, వద్దంటే కోపం. మరి ఏం చెప్తుంది సువార్త? ఏం చేయాలి సువార్త? ఏమంటున్నాడు ఆయన? బ్రతుకున్నప్పుడు సత్యమును గురించి వివరించలేనోడు చెప్పండి ఎప్పుడు చెప్తాడు? సత్యంగా చెప్తాడా? చెప్పలేడే. దావీదంతది మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గుర్చది
వివరిస్తుందా? ఎలా వివరిస్తుందయ్యా అది? అందుకే బ్రతుకున్నప్పుడే దేవుని గురించి మాట్లాడుకోండి, బ్రతుకున్నప్పుడే దేవుని గురించి స్తుతించండి, బ్రతుకున్నప్పుడే దేవుని గురించి పాడండి, ప్రార్థించండి, ప్రభు కొరకు బ్రతకండి. అంతేగాని సచ్చిన తర్వాత ఎవడేమీ చేయలేడు. ఎంతటి వ్యక్తి అయినా అపర కోటీశ్వరుడు బెడ్డ మీద చచ్చిపోతే క్షణంలో వాడిని కింద పడుకోబెడతారు. ఎందుకని చెప్పండి? అది ఎంత అపర కోటీశ్వరుడైనా ఆ ప్రాణం బాగానే తీసుకొచ్చి ఎక్కడ చెప్పండి ఎదర వరండలో కింద సాపేసి పడుకోబెడతారు. సంపాదించిన ఆస్తులన్నీ ఏమైపోయినాయి? కోట్ల కొలది ఆస్తులు సంపాదించిన వాడు, కబ్జాలు చేసేవాళ్ళు, వేల ఎకరాలు సంపాదించేవాళ్ళు, ఆస్తులు సంపాదించేవాడు ఏదో ఒక దినాన తన శరీరంలో ఆత్మ వెడలిపోతే ఏమవుతుంది? ఏమీ చేయలేడు మనిషి. తాను జీవించిన కాలమంతా కూడా సుఖ సౌఖ్యాలతో, అనుభవాలతో, ఇష్టానుసారంగా తిని తాగి విచ్చలవిడిగా బ్రతికి ఊదా రంగు వస్త్రాలు వేసుకుని సన్నపనార బట్టలు వేసుకుని తనకంటే గొప్పవాడు లేడనుకుని పడుకుని నా ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా తిను, ఎన్ని రకాలుగా చెప్పుకుని హాయిగా మాట్లాడుతుంటే ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీ సంపాదన ఎవరు నవ్వుద్ది? అంతే. ఆ ధనవంతుడు వచ్చాడు, పాతాళములో కాలుతున్నాడు, అబ్రహామును ప్రాధేయపడ్డాడు. అబ్రహాం గారు అవకాశం ఇవ్వలేదు. కానీ అంటాడయ్యా, ఇంకా నాకు అన్నదమ్ములు ఉన్నారు, నేను వెళ్ళి వారికి ఇక్కడేముంది? పాతాళం ఉంది, అగ్నిగుండం ఉందని చెప్తానయ్యా, సత్యాన్ని గురించి చెప్తాను. వెళ్ళి పాతాళములో పడ్డవాడు పైకి వచ్చి సత్యాన్ని గురించి చెప్తాడా? సజీవుడు ఉన్నప్పుడు చెప్పాడా? చెప్పలా. బ్రతుకున్నప్పుడు చెప్పాడా? చెప్పలా. తన ఇష్టానుసారంగా బ్రతికాడు. అబ్రహాం గారు అంటాడు, ఇదిగో స్నేహితుడా, నువ్వు నీ జీవిత కాలములో నీకు నీ ఇష్టం వచ్చినట్లు జీవించు. దేవుని భయం లేదు, పరిశుద్ధత లేదు, ప్రభు ఏంటో తెలియదు, మందిరం ఏంటో తెలియదు, భక్తి ఏంటో తెలుసుకోరు, విశ్వాసం ఏంటో తెలుసుకోరు, పాప క్షమాపణ ఏంటో తెలుసుకోరు, పరిశుద్ధత ఏంటో తెలుసుకోరు, విశ్వాసం అనేది తెలుసుకోరు. ఇష్టానుసారంగా బ్రతికి అదుగో ఇదిగో ఇదిగో వాయిదాలు వేసుకుంటా ఈ సంవత్సరం బాప్తీసం, ఈ సంవత్సరం క్రిస్మస్కి వెళ్తా పండుగకి, ఈ సంవత్సరం జనవరి కాడ నుంచి వెళ్తా మందిరానికి, ఈ సంవత్సరం ఈస్టర్ కాడ నుంచి వెళ్తాను మందిరానికి అని వాయిదాలు వేసుకుని తిరిగి నీటి మీద బుడగలాగా పగిలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు భూమి మీద. బుడగ అనుకుంటుందంట నేను గమ్యాన్ని క్షేమంగా చేరతానని. చేరతా, దానికి ఏదో ఒక అడ్డుపొల్లు ఉంటుంది, దానికి తగులుతుంది, టప్పను పగిలిపోతుంది. ఏ పాటి వాడండి మనుషుని జీవితం ఏ పాటిది? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఉండగా, ఆరోగ్యం ఉండగా, అన్ని నీకు దేవుడిస్తే అనుభవిస్తున్నావు, కానీ ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాత్రము స్తుతించవా? కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు కోట్ల మంది ప్రజలు ఈ రోజున ఈ భూమి మీద. కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు ఈ భూమి మీద కోట్ల మంది ప్రజలు. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, గాలి నీరు ఉచితంగా అన్ని దేవుడిస్తున్నాడు, అన్ని అనుభవిస్తున్నారు. కానీ ఇది నాది అంటున్నాడు మనిషి. ఈ భూమి ఎవరిదండి? ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఆకాశం ఎవరిది? దేవుడిది.